వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లయన్ సాయి వెంకట గారు. సో నమస్తే. నమస్కారం. సో సాధారణంగా ఏంటంటే రియల్ ఎస్టేట్లో బాగా డబ్బు సంపాదించి సినిమాలు తీస్తారు. మీరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి వెళ్ళారు. ఏంటి సార్ ఇది? థ్యాంక్ యూ. ఈరోజు మీ ఛానల్ విచ్చేసినందుకు. నేను మీ అందరికి తెలుసు, డాక్టర్ లయన్ సాయి వెంకట్, ప్రొడ్యూసర్, ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, అంతేకాకుండా స్వర్ణ విహార్ కంపెనీ రియల్టర్గా, అదేవిధంగా ఇప్పుడు ఒక పాన్ ఇండియా సినిమా తీస్తూ, జై హో రామానుజ పాన్ ఇండియా సినిమా తీస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సమయంలో మరి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గురించి మీరు ఈరోజు మాట్లాడమన్నారు. సో ముఖ్యంగా మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ నుంచి సినిమా ఫీల్డ్కి వెళ్తారు. ఎందుకంటే డబ్బులు ఉన్న తర్వాత సినిమా తీయాలని అనుకుంటారు. కానీ అక్కడే మైనస్. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న తర్వాత సినిమా తీయాలనుకుంటే సినిమా మీద అవగాహన లేకుండా సినిమా తీస్తే, సినిమా మీద నాలెడ్జ్ లేకుండా సినిమా తీసిన వాళ్ళే ఈరోజు కొన్ని వందల మంది నష్టపోయారు. సినిమా పరిశ్రమలో సినిమా తీయడం కంటే కూడా సినిమా బిజినెస్ తెలియాలి ఫస్ట్. అలాగే వందల సినిమాలు ఈరోజు ఆగిపోయి ఉన్నాయి. కొన్ని వందల సినిమాలు రిలీజ్కు నోచుకోలేదు. మేమే కొన్ని వందల సినిమాలని మేము బ్యాక్ బోన్ ఉండి ఏదో విధంగా అలా రిలీజ్ చేపిస్తే ఏదో అతనికి ఆశ అయింది, నేను ఇంత కష్టపడ్డాను, సినిమా రిలీజ్ అయిందా లేదా. లాస్ట్ 7 years నుంచి మేము కూడా చూస్తూ ఉన్నాం మిమ్మల్ని. కొన్ని వందల సినిమాలు సపోర్ట్ చేశారు. బట్ ఎందుకు అంటే ఇక్కడ నిర్మాత అనేవాడు సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేసుకోవాలంటే కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు తప్పితే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కొత్త సినిమా తీసిన వాళ్ళకి థియేటర్స్ ఎందుకు ఇవ్వరు అంటే థియేటర్స్ ఎందుకు ఇవ్వరు అంటే థియేటర్కి ఫస్ట్ పబ్లిక్ రారు. మనం థియేటర్స్ ఇవ్వరు అని అంటాము, కానీ ట్రేడ్ బిజినెస్ ఇది. థియేటర్లోకి జనం రావాలంటే థియేటర్ మెయింటైన్ కావాలి కదా. థియేటర్ మెయింటైన్ కావాలి అంటే వాడి మెయింటెనెన్స్ ఉంటుంది కదా. సో కొత్త సినిమా అనేసరికి పబ్లిక్ రారు. ఓపెనింగ్ ఒక పెద్ద హీరో అంటే ఓపెనింగ్స్ వస్తాయి. ఒక చిన్న సినిమా కానీ జనం రారు థియేటర్కి. అప్పుడు ఎలా కవర్ అవుతుంది? కాబట్టి థియేటర్స్ ఓనర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ హై లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే స్టార్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అందుకని మీరు ముందుగా సినిమా ఫీల్డ్లోకి వచ్చి బిజినెస్ మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు రియల్ ఎస్టేట్లోకి వెళ్ళారు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా వ్యాపారం చూడండి, ఆయన కొత్తగా నాకు ఏదో డబ్బు ఉంది కదా అని సినిమా తీస్తే ఎలా నడుస్తుంది? నాకు తెలిసి నా జీవితంలో నేను చూసింది పెద్ద పెద్ద ఎంపీ, మినిస్టర్లు వాళ్ళ పిల్లల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఎగ్జాంపుల్ చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే సినిమా రిలీజ్ కాలేదు. కారణం వాళ్ళు పెద్ద హోదాలో ఉన్నారు, సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు? సో ఇక్కడ సినిమా పెద్ద హీరో, పెద్ద మినిస్టర్ ఉన్నా కూడా ఇక్కడ ఏం చేయలేడు. ఇట్స్ ద ట్రేడ్ బాడీ ఇది. అంటే సినిమాని సినిమాలాగా తీసి దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయకపోతే వృధానే. సో ఇక్కడ ఏమవుతుందంటే సినిమా తీసేటప్పుడే ఖర్చు అంతా పెట్టేస్తారు, ప్రమోషన్కి రూపాయి ఖర్చు పెట్టరు. అసలు ప్రమోషన్ ఎట్లా చేయాలో తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే మేము సినిమా తీసినాం ఎవడో వచ్చి కొంటాడు అనుకుంటారు. ఎవడు రాడు. చిన్న సినిమా సంగతి నేను చెప్పేది, పెద్దో సంగతి కాదు. పెద్దోళ్ళకి పోయినా 100 కోట్లు పోతాయి, వచ్చినా 200 కోట్లు వస్తాయి. అవన్నీ జాక్పాట్. ఇప్పుడు పెద్ద మహేష్ బాబు సినిమా ఉంది, 200 కోట్ల సినిమా తీసిరనుకో, వస్తే 100 కోట్లు నష్టమన్న వస్తుంది, వస్తే ప్రాఫిట్ ఇంకో 200 కోట్లు అని వస్తుంది. జాక్పాట్ బిజినెస్. సినిమాలో బాగా సంపాదించి రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చారా? సినిమాలో నేనేం సంపాదించలేదు, సినిమాలో పేరు సంపాదించుకున్నా. సినిమాలో మనకి ఎక్స్ట్రాడనరీ పేరు రావడం కారణం ఏంటంటే 100 మందికి మనం సహాయం చేయడం, 100 మందికి మనం ఆధారం కావడం, 100 మంది టెక్నీషియన్లకి మనం లైఫ్ ఇవ్వడం. నా లైఫ్ మొత్తంలో టెక్నీషియన్లకి లైఫ్ కాకుండా ఆర్టిస్టులకి కొన్ని వేల మందికే ఇంట్రడ్యూస్ చేసిన. అదేవిధంగా చాలా సినిమాలు తీసిన నా దాంట్లో పనిచేసిన వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయారు. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి హీరోయిన్ 2006లో నా సినిమాలో పనిచేస్తే నా సినిమా తర్వాత ఓం శాంతి ఓం షారూఖ్ ఖాన్ మూవీ స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే చాలామంది టెక్నీషియన్లు, సాయి కార్తిక్ కానీ వీళ్ళందరూ, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ నా సినిమా తర్వాత కృష్ణవంశీ సినిమా చేశారు. నా హీరోయిన్ కృష్ణవంశీలో హీరోయిన్గా చేసింది. అలాగా చాలామంది మన సినిమా నుంచి చాలామంది పెద్ద స్థాయికి వెళ్ళడం వల్ల చాలా వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాకపోతే పేరు బాగా తెచ్చుకున్నాం. సో రియల్ ఎస్టేట్కి ఎందుకు వచ్చామంటే, నేను అప్పటిదాకా చూసిన రియల్ ఎస్టేట్లో రియాలిటీ లేదు. అంటే ఏ ఇయర్ అది? 2009 నుంచి 11 దాకా
నార్మల్ బిజినెస్ చేశాను రియల్ ఎస్టేట్. 11 నుంచి నా కంపెనీ ఫామ్ చేసుకొని అప్పటి వరకు ఏంటంటే అసలు ఏంటిది రియల్ ఎస్టేట్ ఏంటి అండి, మార్కెటింగ్ మీద దృష్టి పెట్టాను. అసలు ఏంటి, అసలు బిజినెస్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక మాట అన్నారు సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో రియాలిటీ లేదన్నారు. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ అంటేనే రియాలిటీ లేదు అనేది జనరల్గా వర్డ్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ అన్నీ చాలా మార్కెటింగ్ దాంట్లో కానీ అందులో కానీ ఏదో విధంగా అమ్మాలని చెప్పి ఏదో చెప్పేస్తారు అంతే. తర్వాత కొనుక్కున్న వాళ్ళకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ అమ్మిన వ్యక్తి ఎక్కడ మీకు సపోర్ట్ చేయడు, ఎక్కడ కూడా నేను అమ్మాను కదా అతను ఇబ్బంది పడుతుండ అనుకోడు. ఇతను ఇక్కడి నుంచి జంప్ అవడానికే ట్రై చేస్తాడు. చాలా కంపెనీస్ చాలా చూసాం మనం మన లైఫ్లో. సో అప్పుడు నేను కూడా కొన్ని ల్యాండ్స్ కొన్నాను, అక్కడ ప్లాట్స్ కొన్నాం, తర్వాత అవి డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక రియల్గా కరెక్ట్గా మనం కస్టమర్కి అందిస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో సినిమా ఫీల్డ్లో నుండి రియల్ ఎస్టేట్ కాదు, సినిమా ఫీల్డ్లో ఉంటూ రియల్ ఎస్టేట్ చేశాడు. నాట్ ట్రాన్స్ఫర్ కాదు, ఇట్స్ నాట్ ట్రాన్స్ఫర్. సినిమా రంగంలోనే కంటిన్యూ ఉంటూ సినీ కార్మికుల కోసం అంటే సినిమా ఇండస్ట్రీ కోసం కృషి చేస్తూనే రియాలిటీ రంగంలోకి వచ్చిన. ఎందుకు వచ్చినానంటే భూమిని నమ్ముకున్న వాడే సక్సెస్ అవుతాడు. భూమి అల్టిమేట్. ఎన్ని సినిమాలు తీసినా, ఎంత వ్యాపారం చేసినా, ఎన్ని బిజినెస్ చేసినా 5 to 10% ప్రాఫిట్ కూడా చాలా టఫ్ అనమాట. ఉదాహరణ, ఒక సినిమాకి 5 కోట్లు పెట్టినాం, 5 కోట్లు వస్తాయని నమ్మకం లేదు ఇక్కడ. మీ అందరికి తెలుసు, ఎందుకంటే 100 సినిమాలకి మీరు సినిమా పబ్లిసిటీకి వచ్చారు. మీరు 5 కోట్లు పెట్టి సినిమా తీసిన అతనికి కూడా 5 రూపాయలు వస్తాయనే కాన్ఫిడెన్స్ ఎక్కడ లేదు. అతను సినిమా తీసే వరకు వస్తాయి అనుకుంటారు, ఎవరో మాయ మాటలు చెప్తూనే ఉంటారు, నీకెందుకు అబ్బా ఫస్ట్ డే అంటారు. ఆ మాటలు నమ్మి వాళ్ళు సినిమా తీస్తారు, కానీ రియాలిటీ తెలియదు, నిజమేందో తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అంటే నిజం సినిమా రిలీజ్ టైంలో థియేటర్కి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఓ సినిమా రిలీజ్ చేయాలంటే ఇన్ని కష్టాలా. సినిమా తీయడం 10% సార్, సినిమా తీయడము 10%, సినిమా రిలీజ్ చేయడం 90%. 10% దగ్గరనే చాలామంది ఆగిపోతుంటారు. భాగ్యలక్ష్మి టికెట్ లాగా 1,00,000 మంది కొనుక్కుంటే ఒక్కరికే దక్కినట్టు ఈడ సినిమా 1,00,000 మంది తీస్తే ఒక్కడిది హిట్ అవుతుంది. ఆ హిట్ పట్టుకొని భాగ్యలక్ష్మి టికెట్లు ఎట్లా కొంటారు? టికెట్ కొనుక్కుంటే ఒక్కరికి వస్తుంది, కానీ ఈ 1,00,000 మంది ఏం చేస్తారంటే వానికి వచ్చింది ఒకటే చూస్తారు. వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారు, నాకు రాకపోతా, నాకు ఎవరికి వస్తుంది, ఒక్కడికే వస్తుంది. అలాగే ఒక బలగం, అలాగే ఒక హనుమాన్, ఇలాంటివన్నీ 100లో 1 బ్లాక్ బస్టర్స్ కొట్టేటి 100లో 1. బట్ ఈ 100 మంది ప్రయత్నం చేస్తారు. భాగ్యలక్ష్మి టికెట్ అయితే అందరు కొనుక్కుంటారు కదా, అందరికీ తెలుసు ఒక్కరికే వస్తుందని. సినిమా కూడా అంతే. బట్ అక్కడేమో తెలిసి కొట్టరు, ఇక్కడ తెలియక ప్రతి ఒక్కడు అనుకుంటాడు నా సినిమా హిట్ కొడుతుంది అనుకుంటాడు, నా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటాడు, నా సినిమా అద్భుతం అనుకుంటాడు. నేను చేసినట్టు ఇంకా ఎవరు ఇండస్ట్రీలో చేయలేదు నా కథ అని ప్రతి ఒక్కడు ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయితేనే అతను ఖర్చు పెట్టగలడు, టెక్నికల్గా పని చేయగలడు, ఫీల్ అవుతాడు. కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే సముద్రం దగ్గర పోయిన తర్వాతనే సముద్రం లోతు ఎలా తెలుస్తుందో ఇది కూడా అంతే. సముద్రం ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది, అది అక్కడ పోయిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది. సో ఈ సినిమా కూడా అంతే. సినిమా తీసిన తర్వాత నిన్న రామ్ సచ్చా గారు మన ప్రొడ్యూసర్ ఒకటి పేపర్లో రాశాడు, 2023లో 250 సినిమాలు ఆగిపోయి ఉన్నాయి సార్, రిలీజ్కి లేవని నిన్న పేపర్లో ఇచ్చాడు. రిలీజ్ అయినాయి ఎన్ని అవుతున్నాయి, వీక్లీ 10 మూవీస్ అవుతాయి. ఆ 10 మూవీస్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆ పేర్లు తెలియవు. అందులో 1-2 ఏదో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి పేర్లు తప్ప తతిమ సినిమా పేర్లు ఎవరికి తెలుస్తాయి? సో ఒకసారి మళ్ళీ కమింగ్ బ్యాక్, మీరు లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన సినిమా పేర్లు, మీరు సినిమా ఫీల్డ్ ఉన్నారుగా, మీరు చెప్పగలరా? ఇంపాసిబుల్. అవి గుర్తుండవు, వచ్చినాయా పోయినాయా. సో రియల్ ఎస్టేట్ ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ గత 6 నెలల నుంచి అంటే ఎలా ఉంది, రాబోయే 6 మంత్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే లాస్ట్ 6 మంత్కి ఒకసారి పరిశీలించాలంటే కొంత మార్కెట్ డౌన్ అయిందని చెప్పి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు బాగా జరుగుతున్నాయని చెప్పి కూడా మనకు వినిపిస్తుంది అన్నమాట. నిజంగానే డౌన్ అయిందా? రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటే మీరేం చెప్తారు? అయితే సార్ ఇక్కడ ఏమైందంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ కాదు, డౌన్ అయింది అని ఒక ప్రచారం చేస్తారు.
డౌన్ కాదు, ఎప్పుడో ఒకసారి బూమ్ వస్తుంది. బూమ్ అనేది ప్రతిరోజు రాదు, ప్రతి క్షణం రాదు. బూమ్ డిఫరెంట్, మార్కెట్ ఈజ్ డిఫరెంట్. కొనుక్కునేవాడు రెగ్యులర్గా ఉంటాడు, వీడు ఆగడు. వీడికి ఏదో డబ్బులు వచ్చాయి, ఏదో కొనుక్కోవాలి ప్రాపర్టీ, వీడు కొంటుంటాడు. రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అనేది ఎప్పుడో ఒకసారి 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అలా లేస్తుంది. అది మళ్ళీ సంవత్సరాల కొద్ది ఉండదు, 6 months 1 year ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టైంలో 50,000 రూపాయలు ఉన్న గజం ఈరోజు 2 లక్షల గజం అయింది. 2 లక్షలు పోయి 10 లక్షలు కాలేదు కదా, కాలేదు. సో ఒక స్టేబుల్ ఉంటుంది ఇక్కడ మార్కెట్. ఇప్పుడు ఇక్కడికే మీరు చూడండి, మీరు జూబ్లీ హిల్ చూడండి, 20 ఏళ్ళ కింద 10,000 రూపాయల గజం ఉంది. 2000 టైంలో 10,000 కాదు, 5,000 కూడా ఉంది ఆ టైంలో జూబ్లీ హిల్స్లో. మరి ఈరోజు 2 లక్షలు 3 లక్షలైనా గజం దొరకట్లేదు. 3 lakh అయినా, కానీ 10 లక్షలు కాదు కదా, ఇంపాసిబుల్. అవును. సో ఒక స్టేజ్ దాకా పోతుంది. అట్లాగే హైదరాబాద్ టుడే 150 కిలోమీటర్ల సిటీ డెవలప్ అయిపోయింది. ఈరోజు మీరు కోట్లాది రూపాయలు టర్నోవర్ ఇలా హైదరాబాద్లో జరుగుతుంది. సో బికాస్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పడిపోదు, ఎప్పుడు లేవదు. ఎన్నడో ఒకసారి బూమ్ మార్కెట్, మీరు చెప్పింది బూమ్ మార్కెట్. బూమ్ కోసము మీరు చెప్పింది అదే. నేను 365 days బూమ్ ఉండదు, కంటిన్యూస్లీ బూమ్ ఉండదు. రియల్ ఎస్టేట్ అనేది స్టేబుల్గా ఉంటుంది, ఒక్కసారి ధన్మని చేంజ్ అయిపోతుంది. అది ఇప్పుడు మీరు అనేది ప్రజెంట్ స్టేబుల్గా ఉందంటారా? ఇది స్టేబుల్ బిజినెస్. అంటే ఇప్పుడు హైదరాబాదులో ఎలక్షన్స్ బిఫోర్ నుంచి కానీ యాక్చువల్గా ఏంటంటే అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగింది రియల్ ఎస్టేట్లో అంటే మేజర్గా ధరణి వల్ల జరిగింది. ధరణి ఎప్పుడైతే వచ్చిందో, ధరణి రాగానే చాలా రియల్ ఎస్టేట్ పాత కంపెనీస్ చాలా కూడా 10 ఏళ్ల కింద 20 ఏళ్ల క్రితము ఇస్ వెరీ టిపికల్ అండి. చాలా ప్రతి ఒక్కరు వినాల్సింది ఇది. చాలామంది ఏంటంటే ధరణి వల్ల లాభం ఎంత జరిగిందో నష్టం అంతకన్నా ఎక్కువ జరిగింది. ఇది సీఎం కూడా వినాలి. ఇది ఈజ్ వెరీ టిపికల్. అంటే ఒక రియల్టర్ అనే కాదు, ఒక రైతుగా నాకు బాగా అనుభవించిన వర్డ్ ఇది. ఇప్పుడు అప్పుడు ఏంటంటే లాస్ట్ ప్రభుత్వానికి రాంగ్ సలహాలు ఇచ్చారు, దానివల్ల లక్షల మంది నష్టపోయారు. సో టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ధరణి ఎప్పుడైతే తీసుకొచ్చారో ధరణిలో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఆన్లైన్లో ఎక్కివ్వలేదు. ఎక్కించిన తర్వాత ఇంకో మిస్టేక్ ఏం జరిగిందంటే గత 30-40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో కన్వర్షన్ లేకుండానే లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేవాళ్ళు. హైదరాబాద్ కానీ వివిధ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి మనకు వచ్చిన తర్వాత నైజాం ప్రభుత్వం మళ్ళీ హ్యాండ్ అయిన తర్వాత కూడా మన వాళ్ళు చేసింది రెవెన్యూ గవర్నమెంట్ కానీ సబ్ రిజిస్టర్ వ్యవస్థలో కానీ నో కన్వర్షన్ లేకుండా ఈరోజు 2 ఎకరాల పొలం కొనుక్కొని తెల్లారు ఎలా గీతలు గీసేసి గ్రామ పంచాయతీ పర్మిషన్ అని చెప్పేసి ఇమ్మీడియట్లీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతే అది కూడా గవర్నమెంట్ సంస్థనే రిజిస్ట్రేషన్ చేసేది. సో దానివల్ల ఏమైంది, కన్వర్షన్ అంటే మొటేషన్ అంటారు. ఒక భూమి అమ్మినప్పుడు మళ్ళీ భూమి కొంటే అది మార్పు జరగాలి అగ్రికల్చర్లో. అయితే ఏమైంది అంటే లక్షల వెంచర్లు ఈ కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు అమ్మేయడం వల్ల పాత రైతుల పేర్లు ధరణిలో ఎక్కించేశారు. సో ధరణిలో సిస్టమ్ ఏం పెట్టిండు, ఎవరైనా ఆన్లైన్లో రిజిస్టర్ చేయొచ్చు అనగానే ఎవరైతే 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అమ్మిన ధరణి ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి ఇందులో కనిపించింది. కన్వర్షన్ చేయలేదు, ఆ డాక్యుమెంట్కి వాల్యూ లేదు, ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు లక్షల మంది రోడ్డున పడ్డారు. వీడేం చేశాడు, మళ్ళీ ధరణి నుంచి ఇంకా అమ్మేయడం, డిటిసిపి కొత్తగా లేఅవుట్ తీసుకోవడం, పాత అన్ని రాళ్ళు సాఫ్ చేయడం, కొత్త లేఅవుట్ వేయడం. ఇలా జరిగింది. కొన్ని వందల వెంచర్లు అప్పుడు కొనుక్కున్న 50,000కో 10,000కో ₹1,00,000 కొనుక్కున్న ప్లాట్ల వాళ్ళకి సెక్యూరిటీ లేక సేఫ్టీ లేక ఆ రోజు భూమే కొనాలి కాబట్టి కొనుక్కున్నారు. బట్ ఈరోజు పరిస్థితి ఏంది, ధరణిలో ఇలాంటి ఎన్నో మొటేషన్ కానీ భూములు ట్రాన్స్ఫర్ కావడం వల్ల లక్షల మంది నష్టపోయారు. సో అందుకే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ధరణిలో కొన్ని మార్పులు చేయాలని చెప్పి కూడా
రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే కూడా ఆయన చూడటం కూడా జరిగింది. సో ఈ మార్పులు కానీ తీసుకుని వస్తే ఈ ధరణిలో ఎలాంటి మార్పులు తీసుకుని ధరణిలో అలా ఏమైందంటే స్పాయిల్ అయింది. ఫస్ట్ స్పాయిల్ నుంచి వీళ్ళు బయటికి తేవాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంక చాలా కష్టం. సార్ ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ధరణి వల్ల అంతిమంగా నష్టపోయింది ఎవరంటే? ధరణి వల్ల నష్టపోయింది అప్పుడు ఇక్కడ కొనుక్కున్న రైతులు, తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు, మొటేషన్ చేసుకొని వాళ్ళు. తెలియదు చాలామందికి, అంటే భూమి కొంటారు మొటేషన్ చేసుకోరు. మొటేషన్ చేసుకోకపోతే ఏమైంది, పాతోడి పేరే ధరణిలో ఉంది, ఆన్లైన్లో అది ఎట్లా ఎక్కించారు. అంటే ఇది ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ దీని మీద రిసర్చ్ చేయలేదు. రాత్రి తీసుకొచ్చేసారు, ధరణి ఉంది రేపటి నుంచి అంతా రిజిస్ట్రేషన్ ధరణి అన్నారు. వాట్ ప్రాబ్లం అసలు ఏంది ఇది? ఆన్లైన్లో కరెక్ట్గా నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. భూమి 25 ఎకరాలు ఉంటే ఆన్లైన్లో ధరణిలో అది 15 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు ఎటుపోయినట్టు? దానికి సమాధానం లేదు. ఇలాగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా మిస్టేక్స్ జరిగినాయి. బట్ అప్పుడున్న గవర్నమెంట్ని చాలామంది ధర్నాలు చేశారు, ఇది చేశారు, ఇది ఏమైనా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి దాని మీద ఇబ్బంది పడ్డారు. బట్ ధరణి వల్ల నిజంగా చెప్తున్నా కొన్ని లక్షల మంది సఫర్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే చాలా గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ధరణి వల్ల ఏం లేదు, కరప్షనే లేదు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. కరప్షన్ పెరిగింది ఆన్లైన్ వల్ల, ధరణి వల్ల కరప్షన్ పెరిగింది. ప్రతివాడు పాస్బుక్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారు. ఆన్లైనే కదా అంటారు, కాదు, వాడు అక్కడ లాక్ చేసేస్తారు. సో మీరు అనేది దీనివల్ల లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. సో వ్యవస్థలో ఎప్పుడైనా మార్పులు చేసినప్పుడు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కానీ, మన రాష్ట్ర తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏదైనా ఒక ఫండమెంటల్గా ఒక రూల్ తెస్తున్నప్పుడు దాని మీద కరెక్ట్ అవగాహనతో రిసర్చ్ చేసి చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే లక్షల మంది రోడ్డున పడతారు. అలాగే ఒక ఎల్ఆర్ఎస్ విధానం తెచ్చారు లాస్ట్ టైం. ఎల్ఆర్ఎస్ విధానంతో 40 ఏళ్ల క్రితం కొనుక్కున్న ప్లాట్, నేను చెప్పాను చూడండి, వాడికి ఎల్ఆర్ఎస్ విధానం అన్నారు. సో 30 లక్షల మంది అప్లై చేసుకున్నారు. సో దానికి కూడా గవర్నమెంట్ దాన్ని ఏం చేయలేదు. అలాగా అంటే ఇలాంటి కొన్ని వల్ల రియల్ ఎస్టేట్లో భయభ్రాంతులకు అయిపోయారు. అరే నేను కొనుక్కున్న 10 ఏళ్ల కింద ప్లాటే నాకు ఇంకా చెందలేదు, నేను 10 ఏళ్ల క్రితం కొనుక్కున్న నా పొలమే ఇంకా ఆన్లైన్లో లేదు, ఇలా ఒక భయభ్రాంతులకు అయిపోయారు. దానివల్ల కూడా ప్రాబ్లం అయ్యి ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో కొనాలని ఉన్నా కూడా కొంత భయం కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఏ భూమి ఎప్పటి నుంచి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది, ఏంటిది, ఆన్లైన్లో డైరెక్ట్ వచ్చేసిందా ఏంటి అంటానికి కూడా కొద్దిగా పొజిషన్లో చూస్తే కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని నేను నారాయణఖేడ్ ఆ ఏరియాలో కొన్ని నాకు ఎంక్వైరీస్ వచ్చినాయి. సార్ చాలా చీటింగ్ జరుగుతుందని చెప్పారు. సరే సార్, ఓకే, మీరు అన్నారు ఇన్వెస్టర్స్ ఇప్పుడు ల్యాండ్ తీసుకోవాలంటే సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను చెప్పారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి కూడా చాలామంది కొనేవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేయకుండా కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఒకటే మీకు అల్టిమేట్ భూమే ముఖ్యం. శోభన్ బాబు గారు చెప్పినా, మా మురళీమోహన్ గారు చెప్పినా భూమి ఉన్నవాడే గొప్పవాడు. సో అల్టిమేట్ మన ఇన్వెస్ట్మెంట్ భూమే చేయాలి. అపార్ట్మెంట్ చేసినాం అనుకోండి, అపార్ట్మెంట్ మనం ఉండడానికి మనకు వస్తుంది, దాని మీద అప్రిషియేషన్ రాదు, ల్యాండే. సో ఈ ల్యాండ్ కొనాలన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకుంటే ధరణితో పాటు బిఫోర్ ల్యాండ్ వెరిఫికేషన్ పోవాలి. ఓకే, అసలు 50 సంవత్సరాలుగా ఈ భూమి ఏముంది, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది, ఇలా ధరణి ఉంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ధరణిలో ఉంది, ఆన్లైన్లో ఉంది కదా, ఎస్ లీగల్ అనుకొని పోతున్నారు. కానీ కాదు, చాలా మిస్టేక్స్ జరిగినాయి. దానికే ఇప్పుడు రీసెర్చ్ కమిటీ వేశారు, చాలామంది దాని మీద కమిటీ నడుస్తుంది. 100 అప్లికేషన్లు వచ్చాయి. నేను కూడా కొన్ని అప్లికేషన్స్ పెట్టిన కలెక్టర్కి, ఇలా ధరణిలో మిస్టేక్స్ ఉన్నాయని నేను కూడా పెట్టడం జరిగింది. సో ధరణిలో ఆన్లైన్లో ఉందనే కాదు కొనాల్సింది, ధరణి కన్నా రాకముందు ఆ భూమి పరిస్థితి ఏంది, ఎంతమంది బ్రదర్స్ ఉంటే ఆ బ్రదర్స్ ఎంతమంది అమ్ముకున్నారు అని ఒక రీసెర్చ్ చేయాలి. చేసి కొంటేనే అతనికి లీగల్గా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండవు. లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కొన్న భూమికి సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఉండదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తేనే 100%. ఒక ప్లాట్ కొనాలంటే గతంలో ఏంటంటే ఎక్కడ భూమి ఉంటే ఏదైనా కొనేవాళ్ళు, ఈరోజు అలా కాదు. ఒక డిటిసిపి హెచ్ఎండిఏ లేఅవుట్స్ వచ్చాయి. ఈరోజు హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్లు వచ్చిన తర్వాత కూడా బ్యాంక్ లోన్స్ ఇవ్వాలంటే 60 year లింక్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. ఎందుకని చెప్పండి, డిటిసిపి అప్రూవల్ ఉంది కదా, ఇచ్చేయచ్చు కదా మరి. కానీ గవర్నమెంట్ కూడా ఎక్కడైనా మిస్టేక్ చేసిందేమో, ఈ యొక్క ట్రాన్సాక్షన్స్లో ఎక్కడైనా తేడా ఉందేమో, అందుకే
బ్యాంక్స్ 60 ఏళ్ళ లింక్ డాక్యుమెంట్స్ అడుగుతున్నాయి. సార్ రేరా చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ జరుగుతున్నాయంటే? రేరా చట్టం వచ్చింది కానీ ఎక్కడ అది కూడా సిస్టంలో లేదు. ఓకే, రేరా ఉంది, అందరు రేరా నెంబర్లు వేసుకుంటారు. వాట్ సిస్టమ్ నేను ఎక్కడ జనరలైజ్ చేయలేదు. రేరా నేను రేరా తీసుకోవాలంటే నా ఫైలు చీఫ్ సెక్రటరీ దాకా పోవాలట. ఒక రియల్ ఎస్టేట్ ఒక కంపెనీ ఫైలు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఒక 5-6 లెవెల్స్లో పై దాకా వెళ్ళాలట. ఎప్పుడైనా కూడా ఏదైనా ఈజీగా చేసినప్పుడే, ఇప్పుడు మేము పర్మిషన్ తీసుకోవాలనుకోండి, ఏదైనా ఒకటి సపోజ్ ఒక లైసెన్స్ తీసుకోవాలి, అది ఆన్లైన్లో పెట్టే కానీ వాళ్ళు వెరిఫికేషన్ ఆన్లైన్లో అయిపోవాలి, ఆన్లైన్లో మనకు వచ్చేయాలి. ఈజీ సిస్టమ్ ఉంటుంది ఎక్కడైనా అమెరికా కానీ వేరే కంట్రీస్లో కానీ. మన దగ్గరనే రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ పెడతారు, ఎక్కువ లంచాలు. అంటే ఈ రూల్స్ ఎక్కువ పెడతాడంతో ఎక్కువ లంచాలు ఇవ్వాలి. సో ఈ కరప్షన్ ఉన్నన్ని రోజులు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయి. సో రేరా వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈ రియల్ ఎస్టేట్ మీదనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయని సెంట్రల్ గవర్నమెంట్ రేరా చట్టం తెచ్చింది. యాక్చువల్ రేరా చట్టంలో ఇంతవరకు డెవలప్ చేయాలి ఇక్కడ దాకా అని ఉంటుంది, బట్ ఎవరు ఫాలో గారు. అన్నీ రేరా చట్టంలో మొదలు లాంచింగ్ చేయొద్దని ఉంది, చేస్తూనే ఉన్నారు కదా, టీవీలో వస్తుంది, పేపర్లో వస్తుంది కదా. మరి ఎవరు ఆగుతున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరైనా వెళ్ళిరంటే కరప్షన్ అంతా. ఎవరైనా వెళ్ళినా ఏం చేసినా 4 రూపాయలు ఇస్తే అన్ని పనులు జరిగిపోతాయి. మన దగ్గర ఉన్న ఆ నేచర్ పోవాలి. ఇండియాలో ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది కరప్షన్ మీద. ఇలా చూడండి, నిన్న ఒక కమిషనర్ని హెచ్ఎండే పట్టుకుంటే 100 కోట్లు ఒక్క వ్యక్తి దగ్గర దొరికినాయంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని 100 కోట్లు కరప్షన్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్. అది ల్యాండ్ బిజినెస్లోనే, ఈ ల్యాండ్ దాంట్లోనే ప్రతి ఒక్కరూ కరప్షన్. సో కరప్షన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా కరప్షనే ఉంటుంది. ఏది మన దగ్గర అంటే ఈ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతానికి ఇవన్నీ కారణాలు సార్. ఇప్పుడు ఎక్కడ పోయినా డబ్బులు పెడితే పని అయిపోద్ది అనుకున్నప్పుడు ఇంకేముంటుంది చెప్పండి? చట్టంలో మార్పులు రావాలి. ఎస్, చట్టంలో మార్పులు వచ్చిన వ్యక్తుల్లో మార్పు రావాలి. చట్టాలు ఉంటాయి, అన్ని చట్టాలు సూపర్ చట్టాలు చేశారు మన వాళ్ళు, కానీ కొత్త దారులు వెతుకుతారు. కొత్త దారులు, అందులోనే లొసుగులు వెతుకుతారు, ఎలాగా రాంగ్ రూట్ వెతుకుతారు. ఆ చట్టంలోని పాయింట్ పట్టుకొని ఆఫీసర్ మనల్ని సతాయిస్తాడు. ఈ చట్టంలోని లొసుగు వల్లనే సతాయిస్తాడు, ఆ లొసుగుతోటే మనల్ని మళ్ళీ బయటపడేస్తాడు. లాస్ట్ 2 దశాబ్దాల నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా పెరిగింది? సో ఆ రోజు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఇంత చివరికి ఎవరు వెళ్తారు, ఓఆర్ఆర్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుందని చాలా తక్కువ మంది ఊహించారు. సో ఈరోజు పరిస్థితి మనం చూసుకున్నామంటే కంప్లీట్గా మారిపోయింది. ఓఆర్ఆర్ చుట్టూ ఎకరం 100 కోట్ల రూపాయల దాకా కూడా మన రీసెంట్గా ఆక్షన్లో కొనడం కూడా జరిగింది. సో ఓఆర్ఆర్ దాదాపు ఇప్పుడు ఈ చుట్టుపక్కల సామాన్యులు కొనాలంటే అందుబాటు ధరలు అయితే ఎవరికి లేవు. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అని ఒక ట్రిపుల్ ఆర్ కూడా తీసుకొని వస్తుంది. సో ట్రిపుల్ ఆర్కి కంప్లీట్ అయిపోతే మొత్తం 320 కిలోమీటర్ల వరకు ఆ పరిధి ఉంటుందని చెప్పారు. సో ఆ చుట్టుపక్కలకి ల్యాండ్స్కి కొన్నారంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, సో తక్కువ బడ్జెట్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ 10 to 15 yearsలో ఎలా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు? మీరు చూసిన ఓఆర్ఆర్ అభివృద్ధి ఏంటి, రేపు చూడబోయే ట్రిపుల్ ఆర్ అభివృద్ధి ఏంటండి? 2009 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకముందు, ఓఆర్ఆర్ రాకముందు హైదరాబాద్ పరిధి చాలా తక్కువ. మణికొండలో కూడా 4,000 రూపాయల గజం ఉండే. 2008, 2009, 2010లో 2,000 రూపాయల గజం ఉండే మణికొండ. 2010 వరకు. ఎస్, అవుట్స్కర్ట్స్ అన్నారు మణికొండ. నేను అక్కడ ఒక ప్రాపర్టీ కొంటే అవుట్స్కర్ట్స్లో పోయి కొన్నాయిందబ్బా అన్నారు. అంటే విజన్ ఉన్న పీపుల్ మాత్రమే అవుట్స్కర్ట్స్లో కొంటారు. విజన్ అనేది ఉండాలి. భూమి కొనేటప్పుడు మీరే అన్నారు, మీ క్వశ్చన్లో ఒక ఆన్సర్ ఉంది. కొంతమంది పీపుల్ మాత్రమే రీజన్ అది రింగ్ రోడ్ దగ్గర పోయి కొన్నారు సార్, అందరూ అగెనెస్ట్ చేస్తే అంత దూరమా అంటే. ఎప్పుడు కూడా చూడండి, 95% పీపుల్ ఫాలోవర్స్, 5% పీపుల్ మాత్రమే క్రియేటర్స్. ఆలోచన విధానం ఎక్కడ కొంటే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు 5గురే. బట్ 95% పీపుల్ ఫాలో అవుతారు. ఎక్కడన్నా బాగా పెరిగిన తర్వాత వెళ్తారు, వీళ్ళు పెరగక ముందు వెళ్ళరు. సో నేను మొదటి నుంచి మొత్తుకునేది అదే. ఫస్ట్ విజన్ ఉంటే చూడండి, 5,000 రూపాయల గజం ఉన్నప్పుడు నువ్వు కొనుక్కొని ఉంటే 50,000 గజానికి నువ్వు ఎగబడాల్సిన అవసరం ఏంటి? కరెక్ట్. ఫస్ట్ నీకు ఎందుకు ఆ విజన్ లేదు? ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో జస్ట్ ఇమాజిన్ 40 ఏళ్ళ క్రితం ఒక 10 లక్షల పాపులేషన్ ఉన్న హైదరాబాద్ టుడే 1,60,00,000 పాపులేషన్ అయింది.
ఇంత 1,60,00,000 పాపులేషన్ వచ్చే 10 సంవత్సరాల్లో 3 కోట్ల మంది అవుతున్నారు హైదరాబాద్ నగరం. 1,60,00,000 మందికే 60% ఇళ్ళు లేవు. అందరు 60% టెనెంట్సే. 60 నుంచి 70% సొంత ఇళ్ళు లేవు. 30% మాత్రమే మొదలు కొనుక్కున్న వాళ్ళు 4 పోర్షన్లు 5 పోర్షన్లు రెంట్కి ఇచ్చి ఇలా జనాలు ఉన్నారు. అంటే మీరు జస్ట్ ఇమాజిన్ ఎంతమంది టెనెంట్స్ ఉన్నారు హైదరాబాద్లో, ఎంతమంది ఓనర్స్ ఉన్నారు. అంటే ఈ 1,60,00,000 మందికే 70% ఇల్లు సొంతంగా లేకపోతే వచ్చే మళ్ళీ జనరేషన్ మన వలస వచ్చే వాళ్ళు కానీ మన పిల్లలు పుట్టిన ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలు వీళ్ళంతా పెళ్ళిళ్ళు అయ్యి కానీ ఈ లక్షల మంది జస్ట్ 10 ఏళ్ళల్లో మీరు ఇమాజిన్ చేయండి 2 నుంచి 3 కోట్లు దాటిపోతుంది. సో ఎక్కడ పోవాలి? ఇప్పటికీ హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతమైన సమస్య. ఈ ఒక 5 కిలోమీటర్ పోవాలంటే గంట. ఇలా మెట్రో వచ్చడం వల్ల కొంత సేఫ్ అయింది, బట్ ఆ మెట్రో కూడా సరిపోవట్లేదు, మెట్రో లైన్కి సరిపోవట్లేదు. సో 1,60,00,000 ఉన్న పాపులేషన్ ఓఆర్ఆర్ కాదు RRR కూడా సరిపోదు. ఇంకా RRR లేట్ అయింది, 15 years బ్యాక్ శాంక్షన్ అయింది RRR, 15 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా అది ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయి ఉంటే ఈ పాటికి ఈరోజే నేను చూసిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు టుడే న్యూస్ పేపర్, చైనా లాగా టౌన్షిప్లు కట్టాలి అని. ఇది ఎప్పుడో రావాలి సార్, ఇది లేట్ అవుతుంది. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకున్న తెలంగాణలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు. సేఫ్టీ మన హైదరాబాద్ అంతా సేఫ్టీ ఇంకెక్కడ లేదు. దేంట్లో సేఫ్టీ? క్లైమేట్లో, కల్చర్లో. ఎవడైనా హైదరాబాద్లో వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడైనా ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. సో క్లైమేట్ కూడా ఎంత బాగుంటుంది. మీరు ఎక్కడన్నా వెళ్ళండి, వేరే క్లైమేట్లో మనకు చాలా రకరకాల ప్రాబ్లమ్స్. బట్ హైదరాబాద్. ఇకపోతే సేఫ్టీ విషయానికి వస్తే మనది ఏదో కంట్రీ బార్డర్లో ఉండో లేదా ఏ ప్రాబ్లమ్స్ లేని సిటీ మనది. మనకు హైదరాబాద్ అంత సేఫెస్ట్, ఇంత మంచి సిటీ ఈ ఇండియాలో లేదు. హైదరాబాద్ అంత సేఫ్ సిటీ. మనకి ఇంత కల్చర్ కూడా హైదరాబాద్లో సూపర్ కల్చర్. మనం వేరే దగ్గర చూసుకుంటే క్రైమ్కి మన హైదరాబాద్ క్రైమ్ చాలా తక్కువ. అదే ఢిల్లీ, బాంబే చూడండి, ముంబై క్రైమ్ ఎక్కువ. ముంబైలో రేట్లు అసలు మన దగ్గర మనకు సపోజ్ ₹1,00,00,000 కొనేది అక్కడ 10 కోట్లు పెట్టాల్సి వస్తుంది. సార్ ఒకటి ముంబై, పూణే, ఇటు బెంగళూరు, చెన్నై ఈ నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ రేట్లు తక్కువనే ఉన్నాయా? చాలా తక్కువ ఉన్నాయి. బెంగళూరు మనకన్నా చాలా ఎక్కువ రేట్లు. హైదరాబాద్ చాలా తక్కువ ఉంది. కారణం ఏంటంటే హైదరాబాద్కి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రేట్లు తక్కువ ఉన్నాయని ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఎన్ఆర్ఎల్ కావచ్చు, నాన్ లోకల్స్ కావచ్చు. ఈరోజు చూపు అంతా హైదరాబాద్ వైపే ఉంది. రాబోయే 10-15 సంవత్సరాలు ఇది వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్మెంట్ జరగబోతుందని చెప్పి కూడా వినిపిస్తుంది. చాలామంది ఎన్ఆర్ఎల్ కూడా ఏంటంటే మ్యాక్సిమం హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలని చెప్పి, సొంత ఇల్లునో సొంత ప్రాపర్టీ ఏదో ఒకటి ఉండాలని చెప్పి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐలకు కూడా ఈ మధ్యన ఒక కన్ఫ్యూజ్ ధరణి వచ్చినాక, ధరణి వచ్చిన తర్వాత మేము అగ్రికల్చర్ ల్యాండ్ కొనొద్దా. ఇంతకుముందు ఏంటంటే అందరూ కొనేవాళ్ళు, అన్నీ జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఈ ధరణి వచ్చిన తర్వాత ధరణిలో ఆధార్ కార్డు కావాలి, లోకల్ వాళ్ళై ఉండాలి, ఒకవేళ ఫారినర్స్ అయితే వాళ్ళు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఇవంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానివల్ల కొద్దిగా వెనుకడిగేశారు. బట్ వాళ్ళకు కూడా ఎన్ఆర్ఐది క్యాప్షన్ పెట్టారు ధరణిలో తర్వాత వచ్చిన ప్రాబ్లంతో. కానీ వాళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎన్ఆర్ఐసే కాదు చాలామంది ముందుకు వస్తున్నారు. బట్ మనకు ముంబైకి మీరు చెప్పిన దానికి తేడా ఏంటంటే మనకు ల్యాండ్ ఎక్కువ ఉంది. సార్ మీరు ఎప్పుడైనా చూడండి, ఒక ప్రొడక్ట్ తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతే రేట్ ఎక్కువ ఉంటుంది. తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సపోజ్ ఒక 100 అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1000 ఎకరాలు ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో కొట్టారు. అదే వేరే దగ్గర పోయి 5,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయగలరా? చేయలేరు. బికాజ్ మన దగ్గర ల్యాండ్ అంతా అవైలబుల్ ఉండడం వల్ల తెలంగాణలో ఇంత సోర్స్ ఉంది. మనకు ఎన్ని ఫ్యాక్టరీస్ వచ్చినా ఇప్పుడు ఫ్యాక్టరీస్ కూడా అన్ని అవుట్స్కట్స్ తీసుకెళ్ళారు. బాలానగర్ అని షాద్నగర్ అవతల బాలానగర్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, అక్కడ 100 ఫ్యాక్టరీలు వచ్చేసాయి. అండ్ ఫార్మా అంతా అక్కడే వచ్చేసింది. సో ఇప్పుడు కనుక హైదరాబాద్ని కరెక్ట్గా ఇప్పుడున్న గవర్నమెంట్ కరెక్ట్గా డిజైన్ చేస్తే ఇండియాలో బెస్ట్ సిటీ మన హైదరాబాద్. సో మీరు అన్నారు ఇప్పుడున్న గవర్నమెంట్కైనా ఒక ప్లాన్ ప్రకారం అయితే బెస్ట్ సిటీని హైదరాబాద్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా
మీతో పాటు మీ టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అండ్ చాలా సందర్భాల్లో కొన్ని మాటలు కూడా చెప్పారు. నాకు ఒక విజన్ ఉంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, దీన్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలో నాకు తెలుసు అని చెప్పి ఆయన అన్నారు. నిజంగానే ఆ విజన్గా ఆయన ఇంప్లిమెంటేషన్ చేస్తే సో ఎలా ఉంటుంది? చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రేట్లు ఫార్మాసిటీ ఉంది మార్చేసామని చెప్పారు, సో అదొక గందరగోళంలో పడిపోయింది, ఇలా కొంచెం గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. సో అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ విజన్ ఏంటి? నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత ఇంప్రెస్ అయినా. టౌన్షిప్లు కట్టాల్సిన అవసరం ఉందని, మెట్రోని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని, ఇవన్నీ చెప్పడం వల్ల నేను చాలా ఇంప్రెస్ అయినా. ఒకవేళ ఆయన విజన్ ప్రకారంగా కనుక ఈ 1 ఇయర్లో హైదరాబాద్ని పట్టించుకొని డెవలప్మెంట్ కనుక చేస్తే వరల్డ్లో నెంబర్ 1 సిటీ. మనకున్న సోర్సెస్ వాటర్, బెస్ట్ వాటర్ మన దగ్గర, మంచి వాటర్ ఉంది. సో నేల ఏదైతే ల్యాండ్ ఉందో, ల్యాండ్ మంచి ల్యాండ్ మనది. కొన్ని దగ్గర బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఇక్కడ మంచి రెడ్ సాయిల్ ఉంది మన దగ్గర. సో అన్నిటికీ అనువైనది. సో ఇది కనుక రేవంత్ రెడ్డి గారు కనుక అనుకున్నట్టు ఆయన రియల్ ఎస్టేట్లో అనుభవాలను బట్టి, గత అనుభవాలను బట్టి ఈ 10 సంవత్సరాల్లో ఏమైతే చేయలేదో నేను చేయాలని చెప్పి ప్రజలకి ఆయన చెప్పిన విజన్ ఏదైతే ఉందో ఆ ప్రకారంగా కనుక చేయగలిగితే అల్టిమేట్ హైదరాబాద్ అద్భుతం జరుగుతుంది, అంతవరకు గ్యారంటీ. సో రేట్లు ఎలా ఉన్నాయి సార్ ప్రజెంట్? అంటే ఇప్పటివరకు ఏంటంటే వెస్ట్ సైడే ఇన్వెస్టర్స్ చూపు అంతా జరిగింది, 70% వెస్ట్ సైడే ఇన్వెస్ట్ చేశారు. సో వెస్ట్ సైడ్ అయితే ఇప్పుడు అందుబాటు ధరలో రేట్లు లేవన్నారు. సో గవర్నమెంట్ మారిన తర్వాత కూడా స్టేబుల్గా ఉంది ఆ సైడు. సో కొత్త గవర్నమెంట్ కూడా ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ చేద్దాం అని చెప్పి కూడా అంటున్నారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు విజయవాడ వైపు కూడా తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో పెరిగే అవకాశం ఉందా, ఈ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు వెస్ట్ సైడ్ బాగా డెవలప్ అయిందండి, బికాస్ సాఫ్ట్వేర్ నుంచి అటు లింగంపల్లి కానీ సంగారెడ్డి ఎవ్రీథింగ్ బాంబే హైవే కాబట్టి చాలా డెవలప్ అయిపోయింది ఆ ఏరియా. ఆ ఏరియాలో రేట్లు ఇప్పుడు హైదరాబాద్ రేట్లు అయిపోయినాయి. రాంచెరువు కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ చెప్పిన రేట్లు అక్కడ చెప్తున్నారు. కొల్లూరు కానీ ఇదంతా 5 ఏళ్ల క్రితం అడవి, 5 years బ్యాక్ 7 years బ్యాక్ అడవి. ఇవాళ టుడే విల్లాస్ అయిపోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చి వెస్ట్ డెవలప్ అయిపోయింది. సో నార్త్ అంతకు ముందే డెవలప్ అయింది, బిఫోర్ వచ్చే ముందే నార్త్ సైడ్ షామీర్పేట ఇదంతా డెవలప్ అయిపోయింది. సో ఉన్నది ఏంటి అంటే యాదగిరిగుట్ట సైడ్లో ఇటు సైడ్ కూడా యాదగిరిగుట్ట సైడ్ కూడా బాగా డెవలప్ చేశారు, ఇంకా చేయాల్సిన అవసరం మిగిలింది. ఉప్పల్ సైడ్ విజయవాడ హైవే ఎందుకో మరి డెవలప్ కాలేదు. చాలా సంవత్సరాలుగా రామోజీ ఫిలిం సిటీ ఒకటి మాత్రమే అక్కడ డెవలప్ అయింది. ఆ ఏరియాలో ఒక ల్యాండ్ మార్క్ అంటే రామోజీ ఫిలిం సిటీ. బట్ ఎందుకో చాలా మంది లక్షల ఫ్లాట్లు అక్కడ కొన్నారు, ఇన్వెస్టర్ చేశారు. బట్ ఎందుకో ఆ ఏరియా ఎందుకో డెవలప్ కాలేదు. ఇకపోతే బెంగళూరు హైవేకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం, రామానుజ స్టాచ్యూ మొన్నే లాంచ్ కావడం, ప్రైమ్ మినిస్టర్ వచ్చి, అదేవిధంగా షాద్ నగర్ అనే సిటీ ఒక 50 ఏళ్ల క్రితమే డెవలప్ అయింది అక్కడ. సో బెంగళూరు హైవే అటాచ్మెంట్ ఎక్కువ, 6 లైన్ వస్తుంది, ఇప్పుడు 6 లైన్ వస్తుంది. మెట్రో షాద్ నగర్ వరకు శాంక్షన్ అయింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి షాద్ నగర్ ఏరియాలో కొంత రీజనబుల్ రేట్లే ఉన్నాయి. ఎక్కడో ఇప్పుడు సంగారెడ్డి నుంచి లోపలికి వెళ్ళినాక 2 కోట్ల ఎకరం చెప్తున్నారు. బట్ నియర్ ఎయిర్పోర్ట్ నుంచి షాద్ నగర్ దగ్గర 2 కోట్లకి ఎకరం దొరుకుతుంది. అంటే ఈ 60 కిలోమీటర్ లోపల 2 కోట్లకి సౌత్లో దొరుకుతుంది. రేవంత్ రెడ్డి గారు కనుక ఈ ఏరియా డెవలప్ చేస్తే ఇది 10 కోట్లు అవుతుంది రేపు. ఎందుకంటే ఇటంతా డెవలప్ అయింది వెస్ట్, ఇంకా ఉన్నది ఒకటే ఛాన్స్ సౌత్. నార్త్ దాదాపు తూప్రాన్ ఆ ఏరియా వరకు ల్యాండ్స్ డెవలప్మెంట్ అయిపోయింది. విజయవాడ హైవే ప్లాట్లు అయిపోయినాయి, కానీ ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పెద్ద కంపెనీ రాలేదు. సో ఏదైనా పెద్ద కంపెనీస్ కానీ పెద్ద వస్తే కనుక డెవలప్ అవుతుంది. ఇక శ్రీశైలం హైవేలో ఫుల్లీ డెవలప్డ్ రెసిడెన్షియల్గా, అదే కాకుండా టాటా విడిది ఉంది కదా టీసీఎస్, ఎప్పుడైతే టీసీఎస్ వచ్చిందో శ్రీశైలం హైవే అంతా డెవలప్ అయిపోయింది. బట్ ఫార్మాసిటీ ఇక్కడ నుంచి మారుస్తున్నాము అని చెప్పి తర్వాత కొంత ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం వెనుకడుగు వేస్తున్నారని చెప్పి బయట వినిపిస్తున్న మాట, ఇది ఎంతవరకు నిజం? అంటే అక్కడ మీరు అన్నట్టు గ్రీన్ సిటీస్ డెవలప్ చేసి ఆ ఫార్మాసిటీ క్లస్టర్స్గా మరికొంత దూరం తీసుకొని పోయి వాళ్ళు డెవలప్ చేస్తారు. పరిస్థితిలో ఫార్మాసిటీని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. ఫస్ట్ ఆ ఫార్మాసిటీని లేపి అవుట్స్కట్స్కి ఇంకెళ్ళాలి, ఇంకో 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎందుకంటే శ్రీశైలం హైవే రూట్లలో చాలా ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, 100,000 ఎకరాలు ఉన్నాయి. సో ఆ రోడ్లో తీసుకెళ్ళచ్చు. ముచ్చెర్ల వచ్చి ఉంది అక్కడ. ఆ తర్వాత ఫార్మాని ఎప్పుడు, ఎందుకంటే ఫార్మా కొద్దిగా
అవుట్స్కట్స్లోనే ఉండాలి, ఎందుకంటే దానివల్ల పబ్లిక్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాన్ని బయటికి తీసుకెళ్ళి ఈ ఫార్మాసిటీ కేటాయించిన దగ్గర రెసిడెన్షియల్ జోన్ కనుక కట్టగలిగితే అద్భుతం జరుగుతుంది. అంత ల్యాండ్ ఇంకెక్కడ లేదు దగ్గరలో, అదొక టౌన్షిప్ కట్టవచ్చు. రింగ్ రోడ్కి ఆనుకునే ఒక టౌన్షిప్ కడితే మాత్రం డెఫినెట్గా హైదరాబాద్కి మరో మణిహారం. టౌన్షిప్స్ అంటున్నారు, ఎన్ని టౌన్షిప్స్ రావచ్చు ఈ రాబోయే 10 సంవత్సరాల్లో? ఇప్పటి వరకు లక్షల మంది కస్టమర్లు హైదరాబాద్లో ఉన్నారు సార్, కొనుక్కోవాలని ఉంది చాలా మందికి, బట్ ఎక్కడ బిలీవ్ లేదు, నమ్మకం లేదు. అదే ప్రభుత్వమే టేకప్ చేసి ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయిపోయి, ప్రభుత్వము పెద్ద కంపెనీ టైఅప్ అయ్యి ఒక టౌన్షిప్ కనుక డెవలప్ చేస్తే, ఈరోజు మీరు ఒక వేలం వేస్తే ఎలాగైతే 1,00,000 అంటే 2 లక్షలు పలుకుతుంది అని వచ్చి కొనుక్కుంటున్నారు. ఎవరు? గవర్నమెంట్ది కాబట్టి మాకు సేఫ్టీ అని కొనుక్కుంటున్నారు. ఎప్పుడైతే మీరు టౌన్షిప్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రైవేట్ని ఇంటర్ఫేర్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎన్ని లక్షల ఇండ్లు టౌన్షిప్ కట్టినా సరే జనాలు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంటే కనుక అది చేస్తే దానికి సంబంధించిన అన్ని వనరులు అక్కడ డెవలప్ అవుతుంది. బీటీ రోడ్స్ కానీ, లైటింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది ప్రభుత్వానికి ఇది. అదే మీరు అన్నట్టు ప్రపంచ దేశాల్లో ఇన్ని దేశాల్లో మన తెలుగు వాళ్ళు లేని దేశమే లేదు. మనవాడు అక్కడ పోయి ప్రతి దగ్గర సక్సెస్లో ఉన్నాడు. ప్రతి వాడు కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడు. చేయాలనుకుంటే వాడికి డౌట్ ఎక్కడంటే సేఫ్టీ సెక్యూరిటీ లేదు, నేను కొన్న ఈ ప్రాపర్టీకి మళ్ళీ నాకు అప్రిషియేషన్ వస్తుందని నమ్మకం లేదనే భయంతో ఎన్ఆర్ఐసీలు ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వమే టేకప్ చేసింది అనుకోండి, ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ఉండాలి. ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వం కట్టాలి అంటే కూడా చాలా కష్టం, డబుల్ బెడ్రూమ్ లాగా అయిపోతుంది కథ. ఒక ఆయన ఏదంటే ఒక ఆయన అదంటాడు. సో ఇది పర్ఫెక్ట్ సిస్టమేటిక్గా వెళ్తే కనుక డెఫినెట్గా దీనికి హెవీ రెస్పాన్స్ ఉంటుంది. అది సీఎం గారు ఇమ్మీడియట్లీ తీసుకోవాలి. సార్, ఒక 20 లక్షల నుంచి 50 lakhs ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి సో బెస్ట్ ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ దొరుకుతాయండి మీరు చెప్పారు? 20 నుంచి 50 లక్షలు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఇంతవరకే వాళ్ళ బడ్జెట్ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ఏదన్నా అప్పు చేసి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని కొనొచ్చా? ఫ్లాట్ కొనొద్దు సార్, అప్పు చేసి ఫ్లాట్ కొనడం వేస్ట్. అప్పు చేసి ఫ్లాట్లు కొంటారు చాలా మంది, అపార్ట్మెంట్లు, అది ఇంకా వేస్ట్. 20 ఏళ్ళ వరకు వాడు ఈఎంఐ కడుతూనే ఉండాలి. 20 ఏళ్ళ తర్వాత వాడిని సొంతం అవుతుంది, అప్పటికి అది డిప్రిషియేషన్. సో ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి అయితే ప్రజెంట్ అంటే మీరు ఓఆర్ఆర్ పక్కన అయితే దొరకట్లేదు. ఓఆర్ఆర్ పక్కన మనకు ₹1,00,00,000 లేదు, ఇలా ప్లాట్ లేని పరిస్థితి. ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల కొనొచ్చా? ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కన ఇప్పుడు తక్కువ దొరుకుతుంది, 10, 15, 20 లక్షల్లో ప్లాట్ వస్తుంది. సో ట్రిపుల్ ఆర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే రేపు ఈరోజు 10 లక్షలు 15 లక్షలు పెట్టిందే ₹1,00,00,000 అవుతుంది. బట్ వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఏది పడుతుంది కొన్నా కూడా అప్రిషియేషన్ ఉండదు. మనం చూడాల్సింది ఏంటంటే చాలామంది వెంచర్ వేస్తారు, అమ్మేటప్పుడు రోడ్లు వేస్తారు, అమ్మేటప్పుడు అన్నీ పెడతారు, అట్రాక్షన్ కనిపిస్తుంది, జెండాలు గిండాలు కనిపిస్తాయి. కానీ కొనుక్కున్నాక 1 year or 2 years తర్వాత వెళ్తే గడ్డి మొలిసి పాములు తిరుగుతుంది, పిచ్చి చెట్లు కనపడతాయి, పిచ్చి చెట్లు ఉంటాయి. అలా నేను కొనుక్కున్న దాంట్లో కూడా ఉన్నాయి కొన్ని. అయితే ముఖ్యంగా ఏంటంటే అసలు రియల్గా ఆ కంపెనీ ఓన్లీ ప్లాట్లు అమ్మే కంపెనీ నాకు తెలిసి వేస్ట్ అన్న ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడైతే ప్లాట్లే అమ్మడం అనేది ఉందనుకోండి, వీళ్ళందరూ కలిసి ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, అది జరగని పని. ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా అని చెప్పి కొనుక్కుంటారు. నాకు తెలిసి కొంతమంది వాళ్ళ ప్లాట్లు కొనుక్కుని తర్వాత అక్కడికి వెళితే రోడ్డు లేదు, గేట్లు లేవు, రాళ్ళు లేవు, ఏ ప్లాట్ ఎవరితో తెలియదు. కానీ కొనుక్కున్నప్పుడు మాత్రం అందంగా అద్భుతంగా చూపిస్తారు. అంటే బిజినెస్ అది, వాళ్ళ బిజినెస్ అది. సో వాళ్ళు అమ్మాలనుకున్నారు, అమ్మాలంటే కొనాలని కూడా అట్రాక్షన్ ఉండాలి కాబట్టి అట్రాక్షన్ చూపిస్తే వాడు వచ్చి కొంటాడు. సో వీళ్ళ తప్పుద్ది, అక్కడ వాళ్ళ తప్పుద్ది. సో తర్వాత అది డెవలప్మెంట్ చేయాలంటే ఎవరిని పట్టుకోవాలి? డెవలప్మెంట్ అంటే ఏంది? ఓ రోడ్లు వేస్తాడు, యాజ్ పర్ రూల్, గవర్నమెంట్ రూల్, రోడ్లు వేస్తాడు, డ్రైనేజ్ చేస్తాడు, స్ట్రీట్ లైట్ పెడతాడు, అమ్ముతాడు. ఓకే, గవర్నమెంట్ రూల్ అమ్మేశాడు, వెళ్ళిపోయాడు, రూల్ ప్రకారమే చేశాడు. వాట్ నెక్స్ట్? ఇల్లు ఎట్లా కట్టుకోవాలి? ఎవరు కట్టుకోవాలి? ఇల్లు కట్టాలంటే ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లాగా? సో వాటర్ ఎట్లాగా? దాన్ని మెయింటైన్ ఎవరు చేయాలి? ఎంతమంది ఇల్లు కడితే అక్కడ స్టార్ట్ అవుతుంది? సో ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి 1-2 సార్లు ఇవన్నీ ఆలోచించాలి. నేను ఇవన్నీ నష్టపోకూడదు అంటే కంపల్సరీ ఇవన్నీ 1-10 సార్లు ఆలోచించి ఒక పని చేశాను. నేను ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. లే మనం ఇలా అందరు 1,00,000 మంది లాగా ప్లాట్లు అమ్మితే వీళ్ళందరూ కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు, ఇవే జరుగుతుంది అని ఏం చేశానంటే నేను అవుట్స్కట్స్లోనే విల్లా ప్లాన్ చేసిన.
విల్లాస్ కొని ప్లాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతనికి ఒక రెసిడెన్స్ ఉంటుంది, అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఇంకోటి తక్కువ రేటుకు దొరుకుతుంది. సార్ 50-60 లక్షలకి విల్లా హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది? వుడ్ వర్క్కి 50 లక్షలు కావాలి. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొని వుడ్ వర్క్కి ఇస్తే 50 లక్షలు కావాలి. నేను 50 లక్షల్లో స్థలంతో పాటు బిల్డింగ్ కట్టి ఎందుకు ఇస్తున్నానంటే తక్కువ రేట్లో ఆ ఏరియా డెవలప్ అవ్వాలి, అతను ఒక సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఎవరో ఒక రెంట్కి వస్తారు, ఆ ఆలోచనతో చేశాను. సో నేను కూడా అందరిని ఏం కోరుతున్నానంటే రియల్టర్స్ని మీరు ఇలాంటి ప్లాన్ చేయండి, అప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. కనీసం ఒక 2 రూమ్స్ అన్న వేయండి, ఒక 2 రూమ్స్ వేసి ఇలా ప్లాట్ లాగా డిజైన్ చేయండి. అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ సెక్యూరిటీ కాకుండా ల్యాండ్ డెవలప్మెంటే కాకుండా హైదరాబాద్లో వీకెండ్ కోసమైనా పోయి అక్కడ జీవిస్తారు, వాళ్ళకు ఒక హ్యాపీనెస్. తక్కువ రేట్లు పెట్టండి, 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక 2 రూమ్స్ వేయండి, అలా చేస్తే అద్భుతం జరుగుతుంది. నా సజెషన్. సో హైదరాబాద్ 360 డిగ్రీస్ సమానంగా అభివృద్ధి చెందిద్దా? 100% జరిగింది. కాకపోతే ఒక్కొక్క దగ్గర ఇప్పుడు బాంబే జరుగుతుందా అని అడిగాను. జరుగుతుందా అంటే ఒక్కొక్కటి ఇప్పుడు సరే ఎయిర్పోర్ట్ వచ్చింది, ఒకే హైవేకి వస్తుంది కదా, అలాగే ఈ ఏరియా ఇట్లా డెవలప్ అయిపోయింది, సాఫ్ట్వేర్ అంతా ఈ వెస్ట్ అంతా డెవలప్ అయిపోయింది, బాంబే హైవే డెవలప్ అయింది. బట్ ఒకరి చేతిలో లేదు సార్ ఇది. అంటే ఒక ఏరియా ఒక్కొక్క రకంగా డెవలప్ అవుతుంది. యాదాద్రి కట్టగానే అద్భుతమైన దేవాలయం కట్టగానే యాదాద్రి ఏరియాకు జనాలు పరిగెత్తుకొనేసారు. ఇప్పుడు అంతే, ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ఎందుకు డెవలప్ అయింది? సినిమా వాళ్ళు అందరూ ఇల్లు కొనడము, సినిమా వాళ్ళు స్టూడియోస్ కట్టడం వల్ల ఒక బ్రాండ్ అనేది వచ్చింది. అలాగే ఒక్కొక్క హైవేకి ఒక బ్రాండ్, షాద్నగర్కి, శంషాబాద్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్రాండ్. సో ఒక్కొక్క ఏరియా ఒక బ్రాండ్. దాదాపు రిచెస్ట్ పీపుల్, దాదాపు 70% పీపుల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఒక హైదరాబాద్లోనే చేస్తున్నారా? ఈ మధ్యకాలంలో దుబాయ్లో రేట్ల కంటే హైదరాబాద్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వినిపిస్తున్న మాట. ఎందుకు దుబాయ్లో కావచ్చు, ఇటు గోవాలో కావచ్చు, హైదరాబాద్ రిచెస్ట్ పీపుల్ అంతా దీంట్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నాకు తెలిసి దుబాయ్ కంటే ఎక్కువ రేట్లు అనేది లేదు, అది రాంగ్. హైదరాబాదే తక్కువ రేట్లు ఉన్నాయి ఇప్పటికీ. స్క్వేర్ యార్డ్లో అమ్ముతున్నా, స్క్వేర్ ఫీట్ అమ్మే స్థాయి ఇంకా రాలేదు. స్క్వేర్ ఫీట్ స్థాయి అమ్మే రోజులు బెంగళూరులో ఉన్నాయి, పూనాలో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి. మన దగ్గర చీఫ్ ఇలా కంపేర్ చేస్తే అదర్ ఏ స్టేట్ని కంపేర్ చేసినా మన హైదరాబాద్ చీఫ్. ఇవాళ కొనుక్కోకపోతే భవిష్యత్తులో భూమి కొనలేడు. ఈరోజు గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. ఇప్పుడు కొనుక్కోండి, మీరు ఎక్కడైనా నచ్చిన ఏదైనా లీగాలిటీ చూసుకోండి, ఫస్ట్ 60 సంవత్సరాలు లిక్విడ్ డాక్యుమెంట్ చూసుకోండి, ప్రాపర్టీ డీటెయిల్ చూసుకోండి, ఆ డెవలపర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. సో ఏదో తక్కువ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణ నా వెంచర్ ఉందండి, నా వెంచరు నేను ఉదాహరణ నా వెంచర్ 1,00,000 రూపాయలు అని చెప్పిన అనుకోండి, పక్కోడు 20,000కి ఇస్తానగా అతను వస్తాడు నా దగ్గరికి, సార్ మీ పక్క ఆయన 20,000కి ఇస్తాను కొనుక్కోమని చెప్తాను నేను. ఎందుకంటే అతను ఎప్పుడైతే 20,000కి ఇస్తా అన్నాడో ఆ లెవెలే ఉంటుంది. సార్ ఈ ఫోన్ ఉంది, ఇది 1,00,000 రూపాయలు సార్, ఇదే చైనా కంపెనీ 3,000కి ఇస్తా అంటాడు. వద్దంటాడు, అయితను నీ ఇష్టం ఉంది కొనుక్కో అంటాడు. సో అలాగే నా పక్కనోడే 10,000కి అమ్మేవాడు ఉన్నాడు, కొనుక్కో, కానీ దాని తగ్గట్టుగా ఉంటుంది. అంటే చీఫ్లో వచ్చింది కాదని ఏది కొనుక్కోవద్దు. నేను అందరు చెప్పేది అదే. బ్రాండ్ మార్కెట్లో ఉన్నది 1,00,000 రూపాయలు ఉన్నాయి శాంసంగ్ ఉదాహరణ, వీడు బయటకు వచ్చి ఇదే ఫోన్ పట్టుకొచ్చి 10,000కి తెచ్చిస్తున్నా అంటే అది దానిలో ఏదో ఒక మతలబు ఉంటుంది. ఫోన్ అన్నా ఖరాబ్ అవ్వాలి, దొంగతనం అన్న చేయాలి, ఈ రెండు ఉంటాయి. అలాగే భూముల విషయంలో కూడా ఆ ఉన్న మార్కెట్కి తగ్గించి అమ్ముతున్నారు అంటే కూడా చాలా మనం అనుమానించాల్సిన విషయం ఉంటుంది. దాని సేల్ లేకపోవడం, డెవలప్మెంట్ లేకపోవడం, ఇవాళ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ చాలామంది కస్టమర్స్ మార్కెటింగ్ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి కొనేస్తారు, తర్వాత ఇబ్బంది పడతారు. అసలు పాయింట్కి వస్తున్నాను, మార్కెటింగ్ వాళ్ళు అన్నారు అంటే ఏజెంట్ చూసి దాదాపు ఆ సేల్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఏజెంట్ ఏంటంటే అమ్మే వరకే తన బాధ్యతగా తీసుకుంటున్నారు. వన్స్ ఆ ప్లాట్ అమ్మిన తర్వాత, ప్లాటో ఇల్లు అమ్మిన తర్వాత వాళ్ళు పూర్తిగా పక్కకు తొలగిపోతున్నారు. సో అక్కడ ఏదైనా కంపెనీలో ప్రాబ్లం మీరు అన్నట్లు అది ఎక్కడ మోసం జరిగినా ఏ జరిగినా కానీ ఎవరైతే ఆ కంపెనీ చైర్మన్ వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది. కానీ ఈ ఏజెంట్ ఏజెంట్ని నమ్మి కొన్నామో ఆ ఏజెంట్ ఈజీగా వాళ్ళు గెట్ డౌన్ అవుతున్నారు, అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు. ఏజెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉండదా? యాక్చువల్గా రేరా చట్టం వచ్చింది అందుకోసం. కానీ రేరా చట్టం ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎంతైతే రేరా చట్టం ఉందో అమ్మేవాడికి కూడా రేరా సర్టిఫికెట్ ఉండాలి. కానీ గతంలో ఎంతమంది ఇలా ఇదైపోయారు? గతంలో అయితే మొత్తం వరెస్ట్, వాడు తీసుకుపోయేది ఇరికిచ్చాలా, వాడి బాధ వాడు. కమిషన్ వచ్చిందా మనం వెళ్ళిపోయాం, కమిషన్ వచ్చిందా వెళ్ళిపోవాలా. అయితే అమ్మిన తర్వాత ఒకటి పట్టించుకోడు సార్.
పట్టించుకునే కంపెనీస్ లేవు, పోయినా కూడా రెస్పాన్స్ గారు, అమ్మిన వాడు మళ్ళీ ఉండడు ఈ కంపెనీలో. నెక్స్ట్ వీక్కి వాడు ఇంకో కంపెనీలో ఉంటాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు, సార్ ఆ కంపెనీ బాగలేదు నేను ఇళ్ళకి వచ్చిన అంటాడు మళ్ళీ. కానీ ఒక కంపెనీ ఎండీగా మీరు చెప్పండి, రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీగా ఏజెంట్ ద్వారా వచ్చే బిజినెస్ ఎంత సార్ మీకు? నేను ఏజెంట్ ద్వారా బిజినెస్ని నేను నమ్మలేదు, అందుకోసం నేను ఏజెంట్ తీసేసాను. ఎందుకంటే తను రాంగ్ కమిట్మెంట్లు చెప్పడం, వాళ్ళు వచ్చి నాతో చెప్పడం. సో మీరు కాదనుకోండి, ఓవరాల్ మార్కెట్లో ఏజెంట్లు ఎందుకు వ్యాపారం చేయలేరు, ఎవరు చేయలేరు, బిజినెస్ చేయలేరు. ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏజెంట్ మీద ప్రెజర్ చేయటం వల్లే మీరు అన్నట్టు కొన్ని అబద్ధాలు చెప్పో ఏదో చేసి ప్లాట్ అమ్మేస్తున్నారా? తప్పదు, అది కంపెనీ యాజమాన్యం కూడా తప్పదు. వాడు వాళ్ళకి టార్గెట్లు ఇస్తాడు, అప్రిషియేషన్స్ ఇస్తాడు, బ్యాంకాక్ తీసుకుపోతా అంటాడు, లండన్ తీసుకుపోతా అంటాడు. వాడు ఏదో విధంగా వాడిని ఇరికిచ్చాలో ప్లాట్ అమ్మిపియాలా, అది లేకపోతే కంపెనీ నిలబడదు. కాబట్టి అవన్నీ చైన్. కానీ మార్పు ఏమైనా కనపడుతుందా రీసెంట్గా? మీరు అన్నారు కదా బ్యాంకాక్, లేదంటే 10 grams గోల్డ్. ఇంకా పబ్లిక్ ఈ 10 grams గోల్డ్కి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి, సార్ ఒకటే ఇక్కడ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి కేవలం 10 grams గోల్డ్ కోసం ఆ రోజు బుక్ చేసి 10 grams గోల్డ్ ఇస్తామనగానే స్పాట్ డబ్బులు కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టిల్ ఆన్వర్డ్స్ చేప కూడా చిన్న ఎర్ర కోసం వస్తుంది సార్, అంతే. అంటే ఇక్కడ చిన్న గిఫ్ట్ల కోసం మనుషులు పడిపోతారు. కానీ మీరు కొన్ని నిజాలు మాట్లాడుతున్నారు. చేప కూడా చిన్న ఎర్ర కోసం వస్తుంది, అది పడిపోతుంది. సో అట్లా ఇక్కడ చిన్న చిన్న గిఫ్ట్లకి, చిన్న చిన్న దానికి టెంప్ట్ అయిపోయి వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిపోయి చిన్న కమిషన్కో చిన్న దానికో ఇంకో నలుగురు తీసుకొచ్చి నువ్వు బిజినెస్ చేస్తే నీకు బాగుంటుందనో వాడు తీసుకొచ్చి వాళ్ళ కమిషన్ల కోసం ఇబ్బంది పడిన వాళ్ళే చాలామంది ఉంటారు. ఎప్పుడైతే మనం ఆశయం అనేది ఉంటుందండి, ఇలాంటి వాళ్ళందరికీ మీరు స్ట్రైట్గా ఏం చెప్తారండి మా కెమెరా సాక్షి? నేను ఒకటే చెప్తున్నా సార్, ఈ 10 గ్రాములు 5 గ్రాములు గోల్డ్ కాదు, సరే ఇస్తే తీసుకోండి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ క్లారిటీ చెక్ చేసుకోండి. సరే ఒక ఆఫర్ మంచిదే, అన్నీ బాగుండే ఆఫర్ తీసుకోవడంలో తప్పులేదు, అన్నీ బాగలేకుండా ఆఫర్ తీసుకోవడం తప్పు. సో ఏదన్నా ఆఫర్ పెట్టినప్పుడు కూడా ఆఫర్లో ఎంతవరకు రియాలిటీ ఉంది, మనకున్న ప్రాపర్టీ మనకు సేఫ్టీయా కాదా, నిజంగా ఈ బిల్డర్ ఈ డెవలపర్ దీన్ని డెవలప్ చేస్తాడా చేయడా, రేపు మనం అమ్ముకుంటే అప్రిషియేషన్ ఉందా లేదా, లేదు ఈరోజు నేను కొన్నది రేపు అవసరానికి నాకు కావాలంటే ఈ కంపెనీ మన సపోర్ట్ చేస్తుందా, ఇవన్నీ ఆలోచించి ముందుకెళ్ళాలి. మనం ఏదో టెంప్ట్ అయిపోయి ఎవరో నలుగురు ఫోన్ చేసిర్రు, రియాలిటీ మనము రియల్ ఎస్టేట్లో రియాలిటీకి వస్తే యు ఆర్ ద సక్సెస్. రియల్ ఎస్టేట్లో రియాలిటీ లేదని పబ్లిక్ కస్టమర్లు బాధపడడం కంటారు. సో మొదలే మీరు రియాలిటీలో రియాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడం యువర్ రెస్పాన్స్. సో మంచి రిటర్న్స్ రావాలంటే అంటే ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయాలా, ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి, ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఏదైనా ఒక అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్ మీద అప్రిషియేషన్. కానీ చాలామంది ఇప్పుడు మంచి రిటర్న్స్ కోసమే చూస్తున్నారు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ బాగుంటుంది? పరిస్థితిలో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మంచి అప్రిషియేషన్. ఎందుకంటే ఈరోజు ల్యాండ్ భూమిని నమ్ముకున్న వాడే సక్సెస్ అవుతాడు, భూమే మనని లేపుతుంది. నేనండి 2014లో 30 లక్షలకి ఎకరం కొన్నా సార్. అది యాదాద్రి దగ్గర కానీ షాద్ నగర్ దగ్గర కానీ నేను కొన్ని ఏరియాల్లో భూమి కొన్నా. 30 లక్షలు 20 లక్షలు 25 లక్షల చొప్పున కొన్నా. 2014 2013 2012 20 లక్షలకి 25 లక్షలకి ఎకరం కొన్నా. ఇవాళ అవి 3 కోట్ల ఎకరం అయింది. ఎనీ ప్లేస్ ఇప్పుడు నేను ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ 3 floor బిల్డింగ్ కొన్నాను, నేను 4 crores కొన్నా, ఇవాళ 12 కోట్లు అయిందంటే 8 కోట్లు లీగల్ అప్రిషియేషన్ ఎక్కడొస్తుంది చెప్పండి. అదే అపార్ట్మెంట్ మీద అంత అప్రిషియేషన్ ఉండదు. అపార్ట్మెంట్స్ ఏంటంటే ఏదో మనం ఉండడానికి లగ్జరీకి పనికి వస్తుంది, కానీ ఒక ఇండిపెండెంట్ ఇల్లు మీద వచ్చే అప్రిషియేషన్, ఓ ల్యాండ్ మీద వచ్చే అప్రిషియేషన్, ఒక ప్లాట్ మీద వచ్చే అప్రిషియేషన్ దేని మీద రాదు బ్రదర్. సో మీ సజెషన్ ఏంటి? ఓపెన్ ప్లాట్స్ తీసుకోవచ్చా? మరి ల్యాండ్ కొనుక్కోవాలి, బట్ లీగాలిటీ నేను చెప్పేది అదే. కొనుక్కోవాలి చెప్పి ఏది పడితే అది కొనుక్కోవద్దు. సో మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీకు ఇప్పుడు 5 ఏళ్ళ పాపో 5 ఏళ్ళ బాబు ఉన్నారు అనుకోండి, 10 20 25 ఏళ్ళకి పెళ్లి చేసే టైంకి అంటే 20 ఏళ్ళ క్రితం హైదరాబాద్ని మీరు ఇమాజినేషన్ చేసుకోండి. 20 years బ్యాక్ హైదరాబాద్ ఎట్లుండే, ఆఫ్టర్ 20 years ఏమవుతుంది అని అనుకుంటే మాత్రం మీరు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరు. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే భవిష్యత్తులో మీరు చేయలేరు. మీరు దాదాపు 25 years ఈ రియల్ ఎస్టేట్ చూస్తూనే ఉన్నారు.
మీరు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? సో ఈ ప్లేస్లో నేను కొనలేకపోయాను, ఆ రోజు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, హైటెక్ సిటీ కావచ్చు, ఆ రోజు ఊరు చివర కూకట్పల్లి కావచ్చు. కరెక్ట్ గుర్తు చేశారు. పరచు బ్రదర్స్ మన వీళ్ళందరూ కలిసి మాదాపూర్లో 500 రూపాయలకి గజం కొన్నారు ఆ టైం. 500 రూపాయలు పరచు బ్రదర్స్ వీళ్ళందరూ కొన్నారు. ఆ టైంలో నాకు కూడా చెప్పారు. నేను వెళ్ళినప్పుడు అక్కడ మాదాపూర్లోనే కావూర్ హిల్స్ ఆ ఏరియాలో అండి 500 రూపీస్ పర్ యార్డ్ కొన్నారు. కొన్న తర్వాత అప్పుడు నాకు తెలిసి పర్చూరు వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, వాళ్ళు కొన్నారు అనగా నేను కూడా వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను ఉండి, సార్ ఇగో ఈ బిట్టు కొనండి సార్, 500 రూపీస్ చెప్తున్నారు, 500 గజాలు అన్నారు. అంటే నేనేం చేశానంటే అప్పుడు 500 రూపీస్, అప్పుడు అంటే 500 అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో. అంటే మేము ఇక్కడ అప్పటికి మాదాపూర్ అడవి ఇదంతా ఉంది సార్, సిటీలో లేదు అంత రేట్. అప్పుడు యూసుఫ్ అడవి అప్పటికి. మరి యూసుఫ్ కూడా పొలాలు ఉన్నాయి. నేను పొలాలు నేను చూసింది, ఇదంతా పొలాలే. అది యూసుఫ్ కూడా అదంతా పొలాలు. 2003-4లో అవన్నీ నేను చూసిన పొలాలు. అంతకన్నా ముందు పంజాగుట్టలో కూడా పొలాలు ఉన్నాయి. సో యూసుఫ్లో నేను చూసిన స్వయంగా పొలాలని. కూకట్పల్లిలో పొలాలు చూసాం మనం. పంటలు పండిస్తున్నారు. యూసుఫ్లో నేను చూశాను పొలాలని. మా మాదాపూర్ అదంతా అడవి అప్పుడు. ఇప్పుడు మనం చెప్తున్న RRR దగ్గర చెప్తున్నాం చూడండి, ఆ రోజు మాదాపూర్ కానీ ఇవన్నీ రాళ్ళు ఉండేది, ఇంత పెద్ద రోడ్లు లేవు. మేము ఫిలిం నగర్కి జూబ్లీ హిల్స్ రావాలంటే 100 స్పీడ్లో వచ్చినా నాన్ స్టాప్ అట్లా వచ్చేది, ఖాళీగా ఉండేది రోడ్లు ఆ రోజుల్లో. సో ఈరోజు వేరు. సో నేను 500 అన్నప్పుడు కొనాలనుకొని ఏం చేసినాను, ఈరోజు వెళ్ళి మాట్లాడినా ఓనర్తో. మాట్లాడి నేను వచ్చి అమౌంట్ అరేంజ్ చేసుకొని మళ్ళీ ఒక వీక్ డేస్ పోగానే, సార్ అది ల్యాండ్ ఉంది కదా, అది ఎప్పుడు అమ్మేసినాం సార్ అని ఈ రోడ్డు వదిలేసి 3వ లైన్లో 750 చెప్పిండు. 500 ముందలది ఉండే ఇది కూడా సార్, ఇది సాయంత్రం పార్టీ వస్తానని. ఎంతకైనా మంచి 500 కొనేది వదిలిపెట్టి వెనకకి లైన్ 750కి నేను కొన్నాను. ఎన్ని గజాలు కొన్నారు? 500 గజాలు. యాక్చువల్ 500కి ఏర్పాటు చేసుకుని 250 నాకు తక్కువ ఉండే అమౌంట్. మళ్ళీ వచ్చి గోల్డో ఇల్లు అట్లా సెట్ చేసుకొని కొనేసి, కొనగానే నాకు 2500 రూపాయలు ఆఫర్ వచ్చింది ఒక 3-4 నెలల్లో. నేను ఎగిరికి అంతే 4 టైం వచ్చింది. ఇక చాలు జీవితం అనుకున్నా. అంటే అద్భుతం జరుగుతుంది, నేను ఊహించలేదు. ఇంత అద్భుతం. నేను 750 కొంటే 2500 అంటే 3 రేట్లు వచ్చింది అని ఇమ్మీడియట్లీ అమ్మేసిన. అమ్మేసిన తర్వాత అది 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు గజమైంది ప్రజెంట్. అందుకే నేను అప్పటి నుంచి భూమి కొనడం నేర్చుకున్నా, అమ్మడం ఆలోచించడం నేర్చుకున్నా. భూమి కొనడమే ఇంపార్టెంట్. ఇలా ఎకరాల భూములు కొన్నా ఎవరైనా వచ్చినా అందరు రియల్ ఎస్టేట్ అక్కడ రా కూర్చోబెట్టి నేను అమ్మనట్లే. వెయిట్ చూద్దాం, భూమి ఎక్కడ పోతుంది. లీగల్గా ఉన్న భూమిని అద్భుతం. ఏ రోజుకైనా మనకు అదే లైఫ్. శోభన్ బాబు గారు చెప్పినా, మురళీమోహన్ గారు చెప్పినా, మళ్ళీ నేను సాయి వెంకట గారు చెప్పిన, భూమి నమ్ముకున్న వాడు మాత్రమే డెవలప్ అవుతాడు. వీళ్ళిద్దరిలో మీకు సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. సో చాలా సందర్భాల్లో మీ స్పీచ్లు కూడా మేము విన్నాం. సో రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నాం అంటే మురళీమోహన్ గారు చెప్పిన రియల్ ఎస్టేట్ గురించి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. శోభన్ బాబు గారు ఆయన గురువు అని చెప్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు మీకు ఇన్స్పైర్ అంటే? శోభన్ బాబు గారు ఫస్ట్ ఇన్స్పిరేషన్, తర్వాత మురళీమోహన్ గారు. ఎందుకంటే నా కళ్ళ ముందు చూసిన అద్భుతం. మీరు ఎప్పుడన్నా మురళీమోహన్ గారి దగ్గర కూర్చొని, చాలా సందర్భాలు మీకు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఎప్పుడన్నా రియల్ ఎస్టేట్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఆయన మీకు అత్యంత విలువైన సమాచారం ఏదన్నా షేర్ చేస్తారు? చాలా వరకు స్పీచ్లోనే ఇచ్చారు ఆయన. మీరు పర్సనల్గా మేము కలిసినప్పుడు స్పీచ్లోనే లైన్ సాయి వెంకట గారు మురళీమోహన్ గారు కలిస్తే 2 వస్తాయి, రియల్ ఎస్టేట్ వస్తుంది, అటు కలిసినప్పుడు ఆయన చెప్పింది అదే. నేను ఇది ఎంతో మందికి చెప్పినా, నువ్వు ఇంప్రెస్ అయినావు, ఇన్స్పైర్ అయినావు, నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భూమి అల్టిమేట్. మురళీమోహన్ గారు చెప్పినా, ఇంకెవరు చెప్పినా, ఇలా సాయి వెంకట చెప్పినా, ఇలా మీరు ఒక యాంకర్గా ఇవాళ మీకు చెప్పినా, నేను ఇవాళ మీరు ఒక స్థలం కొనుక్కుంటేనే అది మిమ్మల్ని భవిష్యత్తు నిలబెడుతుంది. అంతే తప్ప ఏది నిలబెట్టదు మనకి. సో ల్యాండ్ ఈజ్ అల్టిమేట్. సో భవిష్యత్తు రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఎప్పుడు పెరుగుతుంది, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పెరుగుతూనే ఉంటుంది. శోభన్ బాబు గారు చెప్పిన మాటని మురళీమోహన్ గారు చెప్తుంటారు టీవీలో. ప్రజలు పెరుగుతారు కానీ భూమి పెరగదు. అంటే భూమి రేటు పెరుగుతుంది. 1,20,00,000 పాపులేషన్ 3 కోట్లు అవుతుంది కానీ 1,60,000 80 లక్షలు కాదు. ఇంపాసిబుల్. భూమి పెరగదు. ఇది అల్టిమేట్. ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఒక కంపెనీకి ఎండీగా ఎలా సరే ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? మరోపక్క
ఈ సేవా కార్యక్రమాలు లయన్ సాయి వెంకట అనగానే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మీరు చిన్న వాళ్ళు పిలిచినా వెళ్తారు, పెద్ద హీరో పిలిచినా వెళ్తారు. కాదు అనుకుండా ముందు మీరు ఆపన్నాస్తం ఇస్తూ ఉంటారు. ఏంటి ఇది? నాకు రామోజీరావు గారి ఇన్స్పిరేషన్. నా డీపీలో కూడా రామోజీరావు గారితో అప్పుడు దిగిన డీపీ అట్లనే పెట్టిన, మార్చలేదు. ఎందుకంటే రామోజీరావు గారు ఒక సైకిల్ మీద వచ్చి అద్భుతాలు సృష్టించి లక్షల మందికి ఉపాధి ఇచ్చి ఎలా ఉపాధి ఇవ్వగలిగారు. ఈరోజు ఎన్ని సంస్థలు పెట్టినా ఈరోజు వరకు ఆయన ఎంత ఓల్డ్ ఏజ్ వచ్చినా స్వయంగా కొన్ని చూసుకుంటాడు ఆయన. అంటే మనం ఒక వ్యక్తిని, ఒక శక్తి ఎట్లా మారిండు అని నేను అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఏదైనా చేయొచ్చు, మనం అద్భుతాలు చేయొచ్చు. మనం సంపాదించడమే కాదు, చిన్న వాళ్ళకు కూడా సహాయం చేయాలి. ఆ కాన్సెప్ట్లో ఇవాళ దాదాపు 500-600 మూవీస్కి నేను స్పాన్సరింగ్ చేయడం. అదే అక్కడికే వస్తున్నా. మీ ద్వారా ఎవరైతే సహాయం పొందారో వాళ్ళు అన్నారు ఆయన చేతికి నరం ఉండదు అని. నరం అంటే మీకు అర్థమైంది? అర్థమైంది. హ్యాపీ సార్. ఇప్పుడు మనము ఇది వాస్తవం. ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్లో మీరు చూస్తూనే ఉన్నారు, కొన్ని సందర్భాల్లో మాతో వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో 1-2 సందర్భాలు గుర్తొచ్చి ఈరోజు మీరు నా ఎదురుగా ఉన్నారు కాబట్టి నేను అడిగాను. నేను ఆలోచించేది ఒకటే, వచ్చేటప్పుడు భగవంతుడు మనకేమి ఇవ్వలేదు, తీసుకుపెట్టి వెళ్ళేటప్పుడు లక్షల కోట్లు ఉన్నోళ్ళు కూడా, మొన్న కరోనాలో కూడా లక్షల కోట్లు ఉన్నోళ్ళు కూడా ఎవరు ఏ హాస్పిటల్ రక్షించలేదు. సో మనకు క్యారెక్టర్ మాత్రమే మనతో వస్తుంది వెళ్ళేటప్పుడు. సో ఈ క్యారెక్టర్ని కాపాడుకోవాలి అంటే 10 మందికి మన శక్తి అనుసారం సహాయం చేయాలి. ఈ కాన్సెప్టే నా మేజర్ కాన్సెప్ట్. సో మనం వెళ్ళేటప్పుడు వస్తుంది అంటే ఒకటి వస్తుంది, క్యారెక్టర్ ఒకటే వస్తుంది మనతో, ఇంకేది రాదు. మనం పెంచుకునే లక్షల కోట్లు రావు, ఏది రాదు. సో ఈ కాన్సెప్ట్ ఒక స్పిరిచువల్ వ్యక్తి నేను. అంటే చాలా మైండ్ నాది చాలా స్పిరిచువల్. ఎవరైనా కష్టాలు ఉన్నారంటే ఏదైనా సాయం చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్న. సాధారణంగా మీరు చాలా మందికి అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు జీవితంలో సహాయం చేసినాక మర్చిపోవాలని చెప్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఎవరికైతే హెల్ప్ చేసినామో మనం గుర్తుపెట్టుకోవద్దు. అలాగే ఈ విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యింది, అక్కడ ఒక అతను అనుకోకుండా వచ్చి హెల్ప్ చేశాడు అనుకోండి. అతనికి యాక్సిడెంట్ అయితే ఇతను రాడండి. ఇక్కడ చాలా మ్యాటర్ ఉంది, మీరు అర్థం చేసుకోండి. అంటే నీకు మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి అక్కడ కాపాడుతాడు. అంటే నీకు భగవంతుడు ఏం చేస్తాడంటే మానవ రూపంలోనే ఇంకొకరిని క్రియేట్ చేస్తాడు. కానీ మనం సాయం చేసిన వాళ్ళే మనకు సాయం చేయాలని లేదు. సో నేను మీకు హెల్ప్ చేసిన, అయ్యా చాలామంది అంటారు నేను ఆయనకు అంత సాయం చేసినా, నాకు టైం మీద సాయం చేయలేదు, అది ఇది అని మాట్లాడు. తప్పదు. నువ్వు సాయం చేసినావు, బట్ నీకు సాయం చేస్తానికి ఒకరిని పంపిస్తాడు భగవంతుడు, బట్ ఆయన నుంచి ఆశించవద్దు. అది నా కాన్సెప్ట్. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాకు ఒకసారి. జై హో రామానుజ. అంతే. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ పెద్ద పెద్ద పోస్టర్లు అప్పుడు మీరు బాగా పబ్లిసిటీ చేశారు. మీరు రామానుజ విగ్రహం కట్టకముందు ఫస్ట్ మిమ్మల్నే చూసాము. యాస్టీస్గా ప్రింట్ అక్కడ అదే దిగింది. 1-2 సందర్భాలు దండం పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే అంతగా ఇన్వాల్వ్మెంట్ మీరని తెలియదు అప్పటికి. ఆ తర్వాత ఏదో కొన్ని సందర్భాల్లో మీటింగ్స్ ఇవన్నీ జరిగిన తర్వాత లయన్ సాయి వెంకట గారా ఈ పాత్ర పోషించిందని మేము ఆశ్చర్యమైన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మరి ఇంకా ఎప్పుడు యాక్చువల్గా మీరు అన్నది వాస్తవం. తిరుపతిలో నేను పెద్ద పెద్ద హోర్డింగ్లు వేస్తే అది సినిమా అనుకోవట్లేదు, ఏదో దేవుడు ఏదో. అవును. అసలు సో అదొక పెద్ద మైండ్. మీరు అనుకున్న పబ్లిసిటీ వేరు, అది జరిగింది వేరు. సో ఇంకోటి అదృష్టం ఏంటంటే, నేను 11వ శతాబ్దంలో భగవత్ రామానుజులు ఎలా ఉంటారో అలాగే ఉంటాను. అది ఒక నా అదృష్టం. నేనే చెప్తాను, దండం పెట్టాను చాలామంది అదే. సో నేను అదే అవతారంలో తిరుమల దేవస్థానానికి నడుచుకుంటూ రామానుజుల అవతారంలో వెళ్తుంటే లక్షల మంది పాదాభివందనాలు చేశారు. నేను ప్రోటోకాల్ దర్శనాల్లో అదే వేషంలో వెళ్తే ఎవరు కుర్చీలో కూర్చోలేదు. నాలో పీఠాధిపతిని చూశారు, నన్ను రామానుజుల్ని చూశారు. ఇలా నాకు చాలా సంతోషం వేసింది. జీవితంలో చాలా ఒక ప్రాజెక్ట్. అందుకే దీన్ని పాన్ ఇండియా లెవెల్ చేసిన, అన్ని భాషల్లో తీసుకొద్దాం. ఇంత గొప్ప చిత్రం ఇంకా మళ్ళీ జీవితంలో చేస్తామో చేయమో తెలీదు, చేస్తామనే నమ్మకం లేదు. సాంగ్స్ అన్నమయ్యను మించిపోయి ఉంటాయి సాంగ్స్. సో అలాంటి అద్భుతమైన చిత్రాన్ని తీస్తున్నాను. ఇది డిఐ అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది. లాస్ట్ వీక్ నుంచి లైవ్లు వేస్తున్నాం, రిథమ్ అవన్నీ వేస్తున్నాం. మన రిథమ్స్ కూడా మోహన్ అని అతను కూడా సో అలాగా రిథమ్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ వీణ, ఈరోజు వీణ ఉంది. ఈరోజు యాక్చువల్లీ మీకు అందుకే ఉదయమే కలుద్దాం అన్నది. ఈరోజు వీణ వాళ్ళు వస్తున్నారు. సో దీన్ని అద్భుతమైన సినిమాగా
ప్రపంచవ్యాప్తంగా అందియబోతున్నాను. సో ఒకసారి కెమెరా మీరు చూస్తున్నారు కదా, అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది జై హో రామానుజ. ఒకసారి మనం ఆ పోస్టర్లోకైనా చూసామంటే సేమ్ మిమ్మల్ని మీరు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? రామానుజాచార్యులు విగ్రహం చూసిన తర్వాత నేను అలా ఉంటానని, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది అలా ఉన్నానా ఆశ్చర్యం వేస్తుంది నాకు. సో అలాగే ఒక పాత్ర వేసినాక అనిపించింది, ఒక పాత్రకి నేను కుదిరినప్పుడు, ఎన్టీ రామారావు గారు అన్ని పాత్రలు వేస్తే కుదిరినప్పుడు, ఈ సినిమాలో నేను వెంకటేశ్వరుడిగా అన్ని పాత్రలు వేద్దామని 11 పాత్రలు వేశాను. ఆదిశేషుడిగా, వెంకటేశ్వరుడిగా, పరశురాముడిగా వేస్తే ఏ పాత్రకు ఆ పాత్ర అద్భుతంగా కనిపించేసరికి అనిపించింది ఇంకా నేను పనికొస్తాను ఈ సినిమా. దేవతామూర్తులు అందరూ ఆశీర్వాదం మీకు ఉండాలని, ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్ అవ్వాలి, సూపర్ హిట్ కొట్టాలని, ఆ సక్సెస్ మీట్లో మళ్ళీ మనం కలుద్దాం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అండి. రియల్ ఎస్టేట్ ప్రేక్షకులకు కూడా నేను నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేను లాస్ట్గా చెప్పేది ఒకటే అండి, మీరు ప్రాపర్టీ కొంటప్పుడు ఆలోచించుకోనండి. ఎవరైనా, నేను చాలామంది నాకు అడుగుతారు, సార్ మీ ప్రాపర్టీ కొనాలి కారు పెడతానంట, నేను కారు పెట్టానంటాను. ఎందుకు? నువ్వు నా కారులో వెళ్ళి నువ్వు ₹1,00,000 50 లక్షలు పెట్టి ప్రాపర్టీ కొన్న వ్యక్తివి, నా కారు ఎందుకు నీకు? నువ్వు సొంతంగా వెళ్ళు, 20 వెంచర్లు వెతుకు, 30 వెంచర్లు తిరుగు, ఎంక్వైరీ చేయి పబ్లిక్లో, అప్పుడు నా వెంచర్కి రా, ఇలా చెప్తాను నేను. అలాగే మీరు ఏదైనా వెంచర్ వెళ్ళాలంటే మార్కెటింగ్ ఆఫీస్ పెట్టే కార్లలో కాదు సార్, మీరు సొంతంగా వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి, పబ్లిక్ని ఎంక్వైరీ చేయండి, ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి, అప్పుడు ప్రాపర్టీ కొనండి. అంతేగాని ఏదో ₹2,000 వచ్చే కిరాయికి వచ్చే కారు గురించి అందులో వెళ్ళి మీరు ఎందుకు సార్ లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు? టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.